ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులపైన శ్రీడువైన దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు. నేను ప్రభా దయగల మా తండ్రి, కృపగల దేవానికి లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. గత కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో నుంచి నీకు స్తోత్రాలు. నేను మేము వాక్యం వినిచుండగా మాకు మారు మనసు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుతున్నాం ప్రభా. వినిచున్న వారిని చూచుచున్న వారికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నా ప్రార్థనని పాసని చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యోబు 22:2 నుంచి చూద్దామండి. నరులు దేవునికి ప్రయోజనకరములు కలుగుదురా కారు, బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులై ఉన్నారు. నీవు నీతిమంతుడవై ఉండుట సర్వశక్తుడగు దేవునికి సంతోషమా? నీవు యథార్థవంతుడవై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా? ఏంటదండి? నరులు దేవునికి ప్రయోజనకారులగుదురులా కారు కదా. బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకరులమని అనుకుంటుంటారు. నిజమే కదండి. బుద్ధిమంతులేని కదా, ఎవరమైనా సరే ఏమనుకుంటాము? నేనే గొప్పవాడిని, నేనే బుద్ధిమంతుడిని, నేనే తెలివైన వాడిని అని అనుకుంటూ ఉంటాం. కానీ అది ప్రయోజనకరమైన కాదు కదా. అది ఏంటది? అది వ్యర్థము. మనం ఎప్పుడంటే యథార్థంగా జీవించినప్పుడును, నీతిగా జీవించినప్పుడును అప్పుడు ప్రయోజనకరమని అంటున్నాడు. నీవు యథార్థవంతుడవై ప్రవర్తించుట ఆయన లాభకరమా అని అంటున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను గద్దించున, నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడున. ఏంటదండి? ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఉంటే ఆయన నిన్ను గద్దించున. అంతే కదండి. దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనలను గద్దించడు కదా, ఆశీర్వదిస్తాడు కానీ గద్దించడు. మనం ఆశీర్వాదములు కావాలని ఎన్నో పాటలు పడుతూ ఉంటాం, ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటాం. కానీ దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉండాలని ఎప్పుడైనా ప్రార్థన చేస్తామా? లేకపోతే మనం నా బిడ్డలకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని ప్రార్థన చేస్తాం. కానీ దేవుని యందు నేను నీతిని కలిగి ఉండాలి, నా బిడ్డలో దేవుని యందు భయమును కలిగి ఉండాలి, భక్తిని కలిగి ఉండాలి అని అనుకుంటామా? మనము కాదు కదా. నాకు ధనం ఇవ్వు, డబ్బు ఇవ్వు అని ఇవి అవి అని కోరుకుంటాము. కానీ మనం నా బిడ్డలకి మంచి ఆరోగ్యం ఇవ్వు, మంచి ప్రవర్తననివ్వు అని, ఇలాగే నా భర్తకి మంచి ఆలోచననివ్వు, నా భర్తకి శక్తినివ్వు అని అంటాం. కానీ యెహోవా నీ యందు నేను భయభక్తులు కలిగి ఉండుట నాకు ఆశీర్వాదకరమని ప్రార్థన చేయం కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన నిన్ను గద్దించడు కదా. నీ భయమును బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడతాడు. నీ భయమును బట్టే దేవుడు నీతో వ్యాజ్యమాడతాడు. కానీ నీవు భయం లేకుండా ఉంటే, దేవుడిని మర్చిపోయి ఉంటే దేవుడు కంపల్సరీ శిక్షిస్తూ ఉంటాడు. నీ చెడుతనము గొప్పది కాదా? నీ దోషములు మితిలేనివి కావా? ఏమీ చేయకయే నీ సోదరుల యొద్ద నీవు తాకాటు పుచ్చుకుంటివి, వస్త్రహీనుల బట్టలను తీసుకుంటివి. మనము చెడుతనమును ఏం చేయాలి? విడిచిపెట్టాలి. చెడుతనము గొప్పది కాదు. చెడుతనము గొప్పది ఎందుకని అవుతుందండి? ఎవరికైనా మనం మంచి చేస్తే అది మంచి అవుతుంది, అంతేగా అది గొప్ప అవుతుంది. కానీ చెడుతనము మంచిది కాదు. నీ దోషములు మితిలేనివి కావా అని అంటున్నాడు. మన దోషములు నిజమే ఏంటి? మన దోషములు మితిలేనివే మనము చేస్తూ ఉంటాము. కానీ దేవుని యందు మనము భయమును భక్తిని కలిగి ఉంటే మనకి ప్రతీది కూడా ఆశీర్వాదకరంగానే ఉంటుంది. మనం ఏమీ ఇయ్యకపోతే మన సహోదరుల యొద్దకు వెళ్ళి మనము తాకాటు పుచ్చుకున్నట్టు ఎక్కడ అది కూడా ఏంటది? అది తప్పే అని అంటున్నాడు దేవుడు. మన సహోదరుని దగ్గర సహాయం చేయాలి, కానీ తాకాటు పెట్టుకుంటే అది తప్పు, అది పాపము అని, అది మోసము అని దేవుడు చెప్పుచున్నాడు. వస్త్రహీనులు బట్టలు తీసుకోకూడదు. మనం బట్టలు లేని వారి దగ్గర మనము ఈరోజు దేవుడు ఆశీర్వదించి అందరికీ కూడా బట్టకి లోటు లేదు, ఎవరికి కూడా తిండికి లోటు లేదు. దేవుడు ఆశీర్వదించి తిండికి బట్టకి ఎవరికి కూడా లోటు లేదు. కానీ అలాంటి వారి దగ్గర నుంచి మనము తీసుకొనకూడదు. దప్పి చేత ఆయాసపడు వారికి నీళ్ళియ్యవైతివి, ఆకలి కొనిన వానికి అన్నము పెట్టకపోతివి. మనము దేహి అని వచ్చిన వారికి ఏం చేయాలి? మనము దానము చేయాలి. దేహి అని వచ్చిన వారికి మనము అన్నం పెట్టాలి. ఆకలేస్తుంది అమ్మ అంటే చాలామంది ఈ రోజుల్లో అన్నము ఎవరన్నా అడుకుని వాళ్ళు వచ్చిన, ఎవరు ఇదివరకు అడుకుని వాళ్ళన్నా వచ్చేవారు. ఈ రోజుల్లో ఎవరన్నా కూడా రావట్లేదు. కానీ అప్పట్లో చేసిన పాపమే దేవుడు ఒక రోజున తీర్పు రోజున లెక్క అప్పగించుకోవాలి కదా. మనము పాపము చేయుచున్నామంటే ఎప్పుడు పాపము చేసినా కూడా దేవుని యందు లెక్కింపబడుతుంది. మనము ఒకవేళ ఎవరికి తెలియకుండా చీపో అని తిట్టినా కూడా
మన దేవుని దగ్గర లెక్కింపబడతాయి. మనుషులు చూడకపోవచ్చేమో కానీ దేవుడు పైనుండి సమస్తమును చూచుచున్నవాడు. ఆకలి గొని వారికి అన్నము పెట్టకపోతేవి, అందుకనే నీ పాపము అంతకంతకు కూడా పెరిగి ఉన్నదని చెప్పుచున్నాడు. బహుబలము గల మనుషునికే భూమి ప్రవర్తించును. గనుడనని ఎంచబడిన వాడు దానిలో నివసించును. వెధవరాండ్రను వట్టి చేతులతో పంపివేసితివి, తండ్రి లేని వారి చేతులను విరగగొట్టిది. నిజంగా చాలామంది అనాథులు ఉంటారండి. వాళ్ళకి మనం సహాయం చేయాలి. రోడ్డు పక్కన చాలామంది అడుక్కునే వాళ్ళు ఉంటారు. వారికి సహాయం చేయాలి, వారికి వస్త్రములు ఇవ్వాలి, వారికి అన్నము పెట్టాలి. మనము ఇంటి దగ్గర చాలామంది కూడా ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే, ఎవరైతే భోజనం పెడుతున్నారో వాళ్ళ ఇంటికి పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నారు. కానీ నిజంగా మనకి దేవుడిచ్చిన ఆశీర్వదించినంత మట్టుకు బట్టకి తిండికి కూడా లోటు లేదు, దేవుడు ఆశీర్వదించిన మట్టుకి. అలాంటినప్పుడు దేవుడు ఇంతగా ఆశీర్వదించినప్పుడు మనం ఏం చేయాలి? మన ఇంటికి ప్రార్థనకు వచ్చిన వారికి కాదు, వాళ్ళందరూ కూడా కడుపు నిండి వస్తున్నారు, కానీ మనము రోడ్డు పక్కన ఉన్న వారికి మనము పెట్టాలి. ఇంటి దగ్గరికి వచ్చిన చాలామంది భోజనాలు పెడుతుంటేనే ప్రార్థనకు వస్తున్నారు, లేకపోతే రావట్లేదు. చాలా చోట్ల కూడా అలాగే ఉన్నది. మనం అలాగా కాదు, దేవుని యందు మనము వాక్యమును మనము లోబడి ఉండాలి. దేవుని వాక్యమునకు లోబడి ఉంటే మనకి ఏది కూడా మన దగ్గరికి రాదు. మనం ఎప్పుడూ కూడా ఏం చేయాలంటే దేవుని వాక్యమునకు లోబడి ఉండాలి. సమస్తమును కూడా దేవునికి మాత్రమే లోబడి ఉన్నాయి. భూమి ఆకాశంలో దేవుని యందు ఆయన ప్రచురించబడినవి ఇవన్నీను దేవునికి లోబడి ఉన్నాయి. మనము మనుషులం ఎంత విధవరాలను వచ్చారనుకోండి, వారికి భోజనం పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు పాపం తిన్నారో లేదో మనకు తెలియదు కదా. అలాంటినప్పుడు వాళ్ళకి మనము పుణ్యం చేసుకోవాలి. తండ్రి లేని వారి చేతులను తండ్రి బిడలు లేని వారిని కానీ, గల తల్లిదండ్రులు లేని వారిని కానీ వారిని కొట్టకూడదు, మనము తిట్టకూడదు. అది ఒక రకముగా పాపమే అని అంటున్నాడు. కావున నేను బోనులు నిన్ను చుట్టుకునిచున్నవి, ఆకస్మికంగా భయమును నిన్ను బెదిరిచున్నది. నిన్ను చిక్కుకున్న అంధకారమును నీవు చూచుట లేదా? ఏంటంటే, కావున నీవు బోనులను నిన్ను చుట్టుకునిచున్నవి, ఆకస్మికంగా భయమును నిన్ను బెదిరిచున్నది. నిన్ను చిక్కుకున్న అంధకారమును నీవు చూచుట లేదా? మనము అంధకారమును చూచుట లేదా అని అడుగుచున్నాడు దేవుడు మనలను. మన చుట్టూ అంధకారమునే ఉన్నది, మన చుట్టూ వెలుగు లేదు, చీకటినే ఉన్నది. దినములు చాలా చెడ్డవి. సమయమును పోనీ ఒక సద్వినియోగం చేసుకుని దేవునికి లోబడి ఉండాలి. ఏ నిమిషమున ఏమి జరుగునో ఎవరికి కూడా తెలియదు. రెప్పపాటున మనుషులు మారచ్చు, లేకపోతే భూమి ఆకాశములు ఎప్పుడూ అలాగే ఉంటాయి. ఆకాశము మారుతుంది, మెరుపులు వస్తాయి, ఉరుములు వస్తాయి, కానీ ఆకాశం ఎప్పుడూ అలాగే ఉంటుంది. భూమి ఎప్పుడూ అలాగే ఉంటుంది, కానీ కంపిస్తూ ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందంటే భూకంపములు వస్తాయి, కరువులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ భూమి ఆకాశం ఎప్పుడూ కూడా అలాగే ఉంటాయి. కానీ మధ్యన ఉన్న మనమే మారిపోతూ ఉంటాము. మధ్యనున్న మనము మారిపోతూ ఉంటాము. అలా కాకుండా దేవుని యందు మనం ఏమి చేయాలంటే దేవునికి లోబడేవారిగానే ఉండాలి. మనము ఈ లోకంలో ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి, ఎన్నో వేదనలు వస్తూ ఉంటాయి. అవన్నీ తట్టుకుని నిలబడిన వారే దేవుని యందు దేవుని రాజ్యంలో ప్రవేశించగలరు. మనుషులకు రాకపోతే శోధనలు ఎవరికి వస్తాయి? మనుషులకే కదా. ఇవన్నీ తట్టుకుని నిలవబడినప్పుడే దేవునికి మనము విధేయత కలిగి ఉంటాము. శ్రమలు వస్తూ ఉంటాయి, వేదనలు వస్తూ ఉంటాయి, ఇవన్నీ కూడా తట్టుకుని నిలబడాలి. అగాధ జలములో ఉన్నాము మనము. ఈ రోజున ఎలా ఉన్నాము? అగాధ జలములో ఉన్నాము. మనకు సహాయం చేయవారెవరు? యేసుక్రీస్తు వారే. మనకి ఏదైనాను చేయాలంటే యేసుక్రీస్తు వారు తప్ప కానీ ఈ లోకంలో మనుషులు ఏంటంటే సూటిపట్టి మాట్లాడుతూ ఉంటారు. మనుషులు ఏంటంటే ఈ లోకంలో వాళ్ళు వెకిలి మాటలు, వెకిలి చేష్టలు, మనము బాధల్లో ఉన్నామనుకో ఓదార్చరు, వారు సూటిపట్టి మాటలు పడుస్తూ ఉంటారు. కానీ దేవుడు ఒక రోజున ఆ బాధ వాళ్ళకు కూడా తెలియచేస్తూ ఉంటాడు. కంగారు పడిపోతే ఎలాగా? ఒకరోజు ప్రతి ఒక్కరికి ఉన్నది, ఒకరోజు ఎవరికైనా సరే ఉన్నది. ఆ రోజున దేవుడు కంపల్సరీ శిక్ష అనుభవిస్తాడు. ఒకవేళ నేను ఈరోజు నిన్ను బాధ పెట్టవచ్చేమో, తర్వాత నిన్ను ఇంకొకరు బాధ పెడతారు, కానీ ఈరోజు ఎదుటివారి బాధను చూసి నువ్వు సంతోషపడవచ్చేమో. కానీ దేవుడైతే ఏదో ఒక రోజున ప్రతి ఒక్కరికి కూడా కాలమే సమాధానం చెప్తుంది. అంతవరకు మనం ఏం చేయాలంటే మౌనముగానే ఉండాలి. మనం ఎందుకంటే క్రైస్తవులం కాబట్టి మౌనముగానే ఉండాలి. ఆ మౌనము మనం ఎలాగంటే చాలా నిశ్శబ్దం కలిగి ఉండాలి. కానీ మనం మనుషులం కదా, ఓర్పు ఉండదు, మనకి సహనం ఉండదు. మనము సహనమును, ఓర్పును మనము కోల్పోతాము. అలా కాకుండా మనం ఓర్పును, సహనమును ఇమ్మని దేవునిని అడగాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయుండును గాక. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దయగల మా తండ్రి, కృపగల దేవ, రాజా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నేను
ఇప్పుడు వరకు వాక్యంలో ఉన్నారు ప్రభా. వాక్యం అంతటిలో నాయన ప్రభు ఉండి నడిపించినందుకు నీకు వందనములు నాయన ప్రభా. నీకు స్తోత్రాలు నాయన ప్రభా. సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నీకు వందనాలు నాయన. నీకు స్తోత్రాలు నాయన ప్రభా. నాయన నీకే స్తోత్రమును గానములు చేర్చున్నాం ప్రభా. మా శత్రువుని మిత్రువుని దీవించమని అడుగుచున్నాం ప్రభా. మాకు ఓర్పుని సహనమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను ధనికులనేమి వేదలనేమి దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. మేము తెలిసి తెలియక ఏమైనా పాపములు చేసి ఉంటే క్షమించమని అడుగుచున్నాం ప్రభా. మా నోటి ద్వారాగా కానీ మా ప్రవర్తన ద్వారాగా కానీ ప్రభా పాపములు చేసి ఉంటే క్షమించమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన ప్రభా గుడ్డివారిని మోగవారిని చెవిటి వారిని బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. అనాథ బిడ్డలను స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. విధవరాలు తరపున వ్యాజ్యం ఆడతానన్నావు నాయన ప్రభా. యవనస్తులు త్రెట్టిల్లిపోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభా. బాలికలని బాలింతలని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. బాలుడని నడవలసిన నేర్పము నాయన ప్రభా. నాయన ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రభు నీకు స్తోత్రాలు నాయన. నీకు వందనాలు నాయన ప్రభా. నీటి బుడగలాంటి జీవితములు నాయన ప్రభా. నీకే స్తోత్రములు నాయన ప్రభు. వందనాలు నాయన ప్రభా. నాయన ఏపాటి జీవితములు నాయన ప్రభా. నీకే స్తోత్రములు నైనా ప్రభా. నైనా ప్రభా హాస్పిటల్లో ఉన్నారు ప్రభా. వారిని కూడా స్వస్థపరచమని అడుగుచిన ప్రభా. ఆపరేషన్ చేయించుకున్నారు ప్రభా. వారి గాయములను మొట్టమని అడుగుచిన ప్రభా. నైనా ప్రభా బస్సులో వెలిచినటువంటి రైల్లో వెలిచినటువంటి హెలికాప్టర్లో ఆటోలో ట్యాక్సీలో వెలిచినటువంటి వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచిన ప్రభా. మెడికల్కి వెలిచినగా మెడికల్లో పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుతున్నాము నాయన ప్రభా. ఇతర దేశంలో పని చేసుకుని చిన్నగా వారికి శక్తిని బలమును దయచేయమని అడుగుతున్నాం ప్రభా. పని లేని వారికి పని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలకు సులువైన కనుక దయచేయమని అడుగుతున్నాము నాయన ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభా శాంతిని సమాధానముని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నేను నీ ప్రభా ఇంకా నువ్వు ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి శాంతిని సమాధానం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు భూయందు నెరవేరినట్లును మన దినాహారము నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.